గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులను సాధించుకోగలిగామని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఆయన కడప కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేశారన్నారు అవినాష్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధిని అందించిన వైసీపీకి మరోసారి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకుని వచ్చి కొప్పర్తిలో 1,00,000 ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే 2 సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది. మనకు మిగిలి ఉండింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము. జగనన్న ప్రభుత్వంలో లాస్ట్ 5 ఇయర్స్లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి, అదేవిధంగా యురేనియం బాధిత గ్రామాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా కృష్ణా వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ రియలొకేషన్కి సంబంధించి, మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఏదైతే అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా మనం పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్ట్ టెర్మినల్ దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దాన్ని ఇటీవల భూమి పూజ చేశాం. రాబోయే 18 మాసాల్లో ఆ న్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తవుతుంది. మరి జగనన్న ప్రభుత్వం ద్వారా 75 కోట్ల రూపాయలు భూసేకరణ చేసి ఇచ్చాం.